జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో మరికాసేపట్లో నిందితులను రిమాండ్ కు తరలించనున్నారు పోలీసుల అదుపులో 5 నిందితులు ఉన్నారు. ఇందులో ఇద్దరు మేజర్లు కాగా మరో 3 మైనర్లు ఉన్నారు. అయితే నాంపల్లి కోర్టులో 2 మేజర్ నిందితులను అలాగే 3 మైనర్లను జువైనల్లో హాజరుపరచనున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మరికాసేపట్లోనే నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 5 నిందితుల్లో 2 మేజర్లు కాగా 3 మైనర్లు ఉన్నారు. మైనర్ రేప్ కేసులో మరికాసేపట్లోని నిందితులందరినీ కూడా రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు. ఇప్పటికే పోలీసుల అదుపులో 5 నిందితులు కూడా ఉన్నారు. ఇందులో 2 మేజర్లు కాగా మరో 3 మైనర్లు ఉన్నారు. నాంపల్లి కోర్టులో 2 మేజర్ నిందితుల్ని అలాగే జువైనల్కి 3 మైనర్ నిందితుల్ని కూడా పోలీసులు తరలించనున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, వీరందరినీ ఎప్పుడు రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది? ఎప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 5 నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో ఇద్దరు మైనర్లు, అదేవిధంగా 2 మేజర్లు, 3 మైనర్లుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ 2 మేజర్లు కూడా మరికొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్ తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ తో సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నిటి కూడా పోలీసుల ముందు హాజరుపరిచి వారిని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. దీనిపై మరి కోర్టు వారందరినీ కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 5 నిందితులు కూడా మరికొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టుకు తీసుకురావడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టుకి 5 నిందితులు కూడా తరలించి అక్కడి నుంచి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉందని తెలుస్తుంది. హరీష, సునీల్, అంటే కోర్టులో ఏ ఆధారాలు పోలీసులు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నిటి కూడా పోలీసులు ఈ రోజు పొందుపరిచే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత ప్రస్తుతం అయితే వారిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అయితే మరొకసారి 5 నిందితులు కూడా కస్టడీలో తీసుకొని విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి రేపు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇంకా చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని ఓ పక్క ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరిని కూడా కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఆ 5 కూడా కస్టడీలో తీసుకొని వీరు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తారో ఆ బాలికను ఏ విధంగా లైంగిక దాడికి పాల్పడ్డారు అదే దానిపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారిని కస్టడీలో తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మరికొద్ది సేపట్లోనే 5 నిందితులు ఏదైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని పక్క ఆధారాలతో అరెస్ట్ చేసినటువంటి 5 నిందితులు కూడా మరికొద్ది సేపట్లో వైద్య పరీక్షలు పూర్తి చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ 5 నిందితులతో పాటు మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ రోజు పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు డీజీపీ ప్రధాన కార్యాలయం ముట్టడి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. అయితే ఈ చాలా వరకు ఈ కేసులో మైనర్లు కావడంతోనే పోలీసులు పేర్లు బయటపెట్టడానికి కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. మైనర్ సంబంధించిన బాలికలు కావచ్చు, అదేవిధంగా విక్టిమ్ కావచ్చు, అక్యూజ్ ని కూడా ఎవరి పేర్లు బయటకు పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారుస్తున్న నేపథ్యంలో వారి పేర్లు మాత్రం తాము గోప్యంగా ఉంచుతున్నామని మాత్రం పోలీసులు చెప్తారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఒకటే చెప్తున్నాయి, ఎందుకు పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు, వారిని ఎందుకు బయట పెట్టడం లేదు. ఈ కేసులో చాలా వరకు అటు హోమ్ మినిస్టర్ మనోడు ఇన్వాల్వ్మెంట్ ఉందని ఒక పక్క ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటే సరైనటువంటి ఆధారం లేవని మాత్రం మరోవైపు పోలీసులు చెప్తారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్లీన్ చిట్ ఏ విధంగా ఇస్తాడో అది చూడాల్సినటువంటి బాధ్యత కోర్టు న్యాయస్థానాల మీద ఉంటుంది. కాబట్టి అధికారులు ఏ విధంగా వారికి క్లీన్ చిట్ ఇస్తారు, దీనిపై ఈ సమగ్ర దర్యాప్తు చేయాలని కోర్టు సైతం ఆశ్రయిస్తామని ఇప్పటికే ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వచ్చేప్పటికే డీజీపీని కూడా కలవడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ కేసుని సిబిఐ చేత విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయి. కాబట్టి ఈ కేసుని తప్పకుండా సిబిఐకి ఇవ్వాలని, దీనిపై న్యాయ పోరాటం సైతం చేస్తామని మాత్రం మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇక ఈ ఇరుపక్షాలు అంటే అటు టీఆర్ఎస్ నేతల పిల్లలు కావచ్చు, టీఆర్ఎస్ మంత్రుల పిల్లలు కావచ్చు, ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొడుకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ దీనిపై మాత్రం పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మైనర్లు ఈ కేసులో ఎవరిని ఉన్నా కూడా మేము ఉపేక్షించేది లేదు, చట్టం ముందు అందరూ సమానలే. కాబట్టి మేము లీగల్ గా పోతున్నాం. ఎవరైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాయి, ఎవిడెన్స్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారిని మాత్రమే మేము ఇన్వెస్టిగేషన్ చేసి పక్క ఆధారాలు ఉన్న వారిని మాత్రమే
అరెస్ట్ చేస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. నిన్న జోయల్ డేవిస్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా అదే స్పష్టం చేయనుంది. ఏదైతే హోమ్ మినిస్టర్ మనోడని ఉన్నాడని ఏదైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవము. ఈ కేసులో అతనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే తనకు సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఎవిడెన్స్ లో అతను లేడు, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదని జోయల్ డేవిస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, హోమ్ మినిస్టర్ మనోడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ రోజు బయటకు వచ్చినటువంటి వీడియోలో సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా వ్యాపించాయి కాబట్టి ఆ వీడియోలో చాలా హోమ్ మినిస్టర్ మనోహర్ వీడియో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని సిబిఐ చేత విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్లోకి వస్తాయి. వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, తక్షణం బాధితురాలకి న్యాయం చేయాలని మాత్రం వారందరూ కోరుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ 5 నిందితులు కూడా నాంపల్లి కోర్టులో హాజరు అవకాశం ఉంది. ఓకే సునీల్. జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో ఇన్నోవా కారు లభ్యమైనట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇన్నోవా కారు ఎక్కడుందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం నిపుణులతో కారులో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించారు. మొదటి నుంచి కూడా ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఇన్నోవా కారు లభ్యమైనట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇన్నోవా కారు ఎక్కడుందనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం నిపుణులతో కారులో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపారు. మనతో సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. ఎస్ కిరణ్, ఇన్నోవా కారు ఎక్కడుంది, అక్కడ ఎటువంటి పరీక్షలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు, మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? రైట్ హరీష, ఎక్కడైతే మైనర్ బాలిక అత్యాచార ఘటనలో సెన్సేషనల్గా మారిన ఇన్నోవా కార్ మిస్సింగ్ సంబంధించి కూడా కొద్ది నిమిషాల క్రితమే హైదరాబాద్ పోలీసులు ఇన్నోవా కార్ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా ఇన్నోవా కార్ను గుర్తించారు. ప్రస్తుతం మాత్రం ఆ ఇన్నోవా కారు పోలీసుల అదుపులోనే ఉంది. ఆ ఇన్నోవా కార్ను రహస్య ప్రదేశంలో దానికి సంబంధించిన క్లూస్ టీమ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కార్ ఇన్సైడ్లో ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బెంజ్ కార్లో మైనర్ బాలికను 5 నిందితులు ఎక్కించుకున్న తర్వాత అక్కడ అఘాయిత్యం పాల్పడడం జరిగింది. ఇక ఆ బెంజ్ కార్ను అనుసరిస్తూ ఇన్నోవా కార్ వెళ్ళడం జరిగింది. అలాగే ఇన్నోవా కార్లోనే మైనర్ బాలికను పబ్ దగ్గర సమీపంలో వదిలిపెట్టారని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఇన్నోవా కారులో ఉన్న ఎవరైతే ఈ నిందితులతో స్నేహితులు ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి వారికి ఈ ఇన్నోవా కారుకి ఎలాంటి ప్రమేయం ఉంది, సంబంధం ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పరిశీలిస్తే ఇటు మైనర్ బాలిక నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మైనర్ బాలికకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ కూడా అందడం జరిగింది. ఈ నేపథ్యంలో FSL రిపోర్ట్ కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసు అంతట్లో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది చాలా కీలకం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇన్నోవా కారు దాదాపు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా అనేక సీసీ కెమెరాలు జల్లడపట్టడం జరిగింది. హైదరాబాద్లోనే ఇన్నోవా కారును ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఈ కారు రిజిస్ట్రేషన్ సంబంధించి పరిశీలిస్తే టెంపరీ నెంబర్ పరిశీలిస్తే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కారుగా తెలుస్తోంది, ఇన్నోవా కారుగా. అలాగే ఈ కేసులో అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో మైనర్ నిందితుడు అతనే అమ్నేషియా పబ్కు ఈ కారును తీసుకురావడం జరిగిందని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఇక అతన్ని ఉదయం ఈరోజు అరెస్ట్ చేశారు. ఇక మరికొద్దిసేపట్లోనే మైనర్ నిందితులను జువైనల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు, 2 మేజర్లు 3 మైనర్లు. ఇక ఓవరాల్గా పరిశీలిస్తే ఏదైతే ఇన్నోవా కారు ఉందో ఇన్నోవా కారు చాలా కీలకంగా మారింది కాబట్టి ఇన్నోవా కారులో ఏమైనా అఘాయిత్యం జరిగిందా, మైనర్ బాలికను బెంజ్ కార్ నుంచి ఇన్నోవా కారుకి షిఫ్ట్ చేశారా, అలాగే లోన్ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా, అఘాయిత్యంకి ఏమైనా పాల్పడడం జరిగిందా అనేది మాత్రం ఇంకా ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే క్లూస్ టీమ్స్ కూడా ఇన్నోవా కార్ ఇన్సైడ్ కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. హరీష, ఇక ముఖ్యంగా పరిశీలిస్తే ఇప్పటికే రెడ్ కలర్ సంబంధించిన మెర్సిడీస్ బెంజ్ కార్ మాత్రం పోలీసుల అదుపులో ఉంది. ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. హరీష, కిరణ్, అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు కూడా చెప్తుంది ఒకటే, అంటే ఆ రెడ్ కలర్ మెర్సిడీస్ బెంజ్ లో 4 యువకులు ఆ యువతితో పాటు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దాన్ని అనుసరిస్తున్న ఇన్నోవా కారును డ్రైవ్ చేసింది ఎవరు, ఆ కారులో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అన్న అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా? హరీష, ఏదైతే మే నెల 28వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు వీరు పార్టీ చేసుకున్నారు. 5 గంటల ప్రాంతంలో బయటికి రావడం జరిగింది. మైనర్ బాలిక అమ్నేషియా పబ్ సంబంధించిన బయట ఆవరణలో దాదాపు 8 మంది యువకులు ఉన్నారు. ఆ యువకుల్లో మైనర్ బాలిక కూడా ఉంది. వారందరూ కూడా మాట్లాడుతున్నారు దాదాపు 15 నిమిషాల పాటు.
కానీ మైనర్ బాలికతో పాటు ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో 5గురితో పాటు మరొక ముగ్గురు, ఈ ముగ్గురు ఓవరాల్గా 8 మంది నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో మెర్సిడీస్ బెంజ్ కార్లో ఇద్దరు ముందు సీట్లో డ్రైవర్ ఉన్నారు, పక్కన మరొక యువకుడు ఉన్నాడు. అవతల వైపు నుంచి డోర్ నుంచి ఒక యువకుడు కూర్చున్నాడు, ఆ తదనంతరం మధ్యలో యువతి ఉంది. అలాగే ఈ ఇవతల డోర్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ డోర్ రైట్ సైడ్ డోర్ నుంచి ఇద్దరు యువకులు, ఓవరాల్గా 5 యువకులు మెర్సిడీస్ బెంజ్ కార్లో ఉన్నారు. యువతలు పరిశీలిస్తే ఇటు ముగ్గురు కూడా ఇన్నోవా కార్లో ఉన్నారు. ఆ ఇన్నోవా కార్లో ఉన్న వ్యక్తులకి అలాగే మెర్సిడీస్ బెంజ్ ప్రయాణిస్తున్న కార్ ఏదైతే ఉందో రోడ్ నెంబర్ 46 నుంచి బంజాల్స్ రోడ్ నెంబర్ 14 అక్కడ స్నాక్స్ తీసుకున్నారు బేకరీలో. అలాగే తదనంతరం మళ్ళీ ఒకసారి పెద్దమ్మ గుడి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి వచ్చారు. అక్కడ దాదాపు అంటే ఓవరాల్గా 7 వరకు ఆ ప్రాంతంలో అంటే 2 గంటల ఆ ప్రాంతంలో ఈ 2 కార్లు ఎక్కడెక్కడ సంచరించాయి, అలాగే ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది కూడా పోలీసులు మినిట్ టు మినిట్ ఎగ్జిట్ ఎంట్రీ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇక ఇన్నోవా కార్ మాత్రం కేవలం మెర్సిడీస్ బెంజ్ కార్నే అనుసరిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది అనేది మాత్రం పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఇన్నోవా కార్లో ఉన్న యువకులు మెర్సిడీస్ బెంజ్లోకి షిఫ్ట్ అయ్యారా, ఇక్కడున్న ఎవరైతే అటెంప్ట్ చేసిన తర్వాత యువకులు ఏమన్నా ఇన్నోవా కార్లోకి వెళ్ళారా అనేది ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉంది. కొంత అనుమానం ఉంది. ఈ అనుమానం కూడా పోలీసులు మినిట్ టు మినిట్ కావచ్చు, సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇక నిందితులు ఇచ్చే స్టేట్మెంట్ అంత ఆధారంగా కూడా ఈ కేసులో ఇప్పటివరకు పరిశీలిస్తే 5 అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ప్రాథమిక విచారణ, అలాగే పూర్తి స్థాయిలో మైనర్ బాలికల నుంచి మరొకసారి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిందితులు ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా మాత్రం 5 మెర్సిడీస్ బెంజ్ కార్లో ఉన్నారు, 3 మాత్రం ఇన్నోవా కార్లో ప్రయాణిస్తున్నారు. హరీష. ఎస్ కిరణ్, అలాగే ఈ కేసులో ఆ బాధితురాల నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్ అండ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిపోర్ట్ను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా మనకు చాలా కీలకం కానుంది. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు? ముఖ్యంగా హరీష, ఇది సెన్సేషనల్ కేసు. అలాగే మొదట ఐపీసీ సెక్షన్ 354, అలాగే 320P, అలాగే సబ్ క్లాస్ 9, 10, అలాగే 2012 పోక్స్ యాక్ట్ ప్రకారంగా 31వ తారీఖున ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. తదనంతరం మైనర్ బాలికను 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు పూర్తి స్థాయిలో ఆమెకు భరోసానివ్వడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది. తదనంతరం తన పైన 5 ఎవరైతే ఉన్నారో నిందితులు తన పైన అఘాయిత్యం పాల్పడ్డారని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది. ఇక సాజిద్ మాలిక్ అనే ఒక పేరు చెప్పడం జరిగింది. సాజిద్ మాలిక్ను ఇంటరాగేషన్ చేసినప్పుడు వీరందరి పేర్లు బయటకు వచ్చాయి. ఎవరెవరు ప్రమేయం ఉంది, 5 అని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. తదనంతరం వైద్య పరీక్షల కోసం మైనర్ బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు కూడా రిపోర్ట్ రావడం జరిగింది, అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని చెప్పి. తదనంతరం కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావచ్చు, అలాగే సైంటిఫిక్ ఎవిడెన్స్ కావచ్చు, ఇక క్లూస్ టీమ్ సేకరించిన ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటన్నిటి కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించే అవకాశం ఉంటుంది. సాధారణంగా సెన్సేషనల్ కేసు కాబట్టి దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల్లోపే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే ఫైల్ చేయాలంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి పోలీసులంతా కూడా ఒక టీం దానిపైనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇక ఫిజికల్గా ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, అలాగే నిందితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు, వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అమ్నేషియా పబ్కి సంబంధించిన కొంతమంది విట్నెస్ తీసుకున్నారు. ఇక ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో కనుక పరిశీలిస్తే అక్కడ పరిసర ప్రాంతాల్లో కార్ని ఏమైనా గమనించారా, యువకుల్ని ఏమైనా గమనించారా, స్థానిక పరిసర ప్రాంతాల్లో గల్లీలలో ఎవరైనా ఉన్నారా, నిర్మానుష్య ప్రాంతంలో వీరిని పరిశీలించారనేది కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. వారి నుంచి ఒకవేళ ఉంటే కనుక వారి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ క్రోడీకరించి ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చే ఏదైతే కీలకమైన రిపోర్ట్ ఉంటుందో ఇది చాలా కీలకం కాబట్టి ఛార్జ్ షీట్ అంతట్లో ఫైల్ చేసింది. ఈ రిపోర్ట్ కూడా అతి త్వరలోనే తీసుకొచ్చేందుకు కూడా పోలీసులు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పొచ్చు. హరీష్. రైట్, థ్యాంక్ యూ కిరణ్.